నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఒరిస్సా ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే, ఒక అమ్మాయిని ఒక అఘాంతకుడు వెళ్తూ వెళ్తూ ఒంటరిగా ఉన్న అమ్మాయిని గమనించి అమ్మాయిని అత్యాచారము చేసే ప్రయత్నం చేస్తే అమ్మాయి అతన్ని చంపివేసింది. సో ఈ రకంగా ఎవరైనా సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా మర్డర్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అంటే, మిత్రులారా, మన దేశంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కి బదులుగా బిఎన్ఎస్ అనే చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారంగా ఎవరైనా సరే తమ ఆత్మరక్షణ కోసం అవతల వ్యక్తిని గాయపరిచిన, అవతల వ్యక్తిని హత్య చేసినా అది మర్డర్ గా పరిగణించబడరాదు అనేది ఈ సెక్షన్ చెప్తున్నటువంటి అంశం. కాకపోతే ఖచ్చితంగా అవతల వ్యక్తి మన మీద హత్యా ప్రయత్నం చేయడానికి, లేకపోతే అత్యాచారం చేయడానికి, మన ఆస్తులను ధ్వంసం చేయడానికి, లేకపోతే మనల్ని గాయపరచడానికి, తీవ్రంగా గాయపరచడానికి వచ్చాడని మనం రుజువు చేయగలిగితే అలాంటి నేరంలో మనము నేరస్తుగా పరిగణించబడము. సో సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా మనము అవతల వ్యక్తికి చేసే ఏ చర్య కూడా అది నేరంగా పరిగణించబడదు అని ఈ సెక్షన్ చెప్తున్నటువంటి అంశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.